22 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులు, వికలాంగులను ఇలా అన్ని వర్గాలను హామీలతో మోసం చేశారన్నారు. ఎన్నికల్లో గల్లీ గల్లీ తిరిగి ప్రజలకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు గెలిచిన తర్వాత మొహం చాటేశారన్నారు. ఈ మేరకు ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కలిసి విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇది అభయహస్తం కాదు, అచేతన హస్తం అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇది అభయహస్తం కాదు, ఇది అచేతన హస్తం అనే విషయం ప్రజలకు అర్థమైంది. ఆ రోజేమో పోటీలు పడి గాంధీల మాట ఇదని గాంధీ టోపీలు పెట్టి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచి ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చారు. కానీ ఈ గ్యారంటీ కార్డు ఇలా గ్యాసిప్ కార్డు అయిపోయింది. అంతా మోసం, అంతా దగా కార్డుగా తెలిపోయింది. ఆ రోజు అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్లోనే మేము తీర్మానం చేస్తాము, మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తాము, 100 రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. నమ్మబలికారు. ఇది సోనియా గాంధీ మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు. రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతారో నమ్మరో అని గాంధీల మాటగా ప్రచారం చేశారు. 100 రోజులు కాదు, ఇలా 700 రోజులైనా కూడా అమలుకు నోచుకోలేదు. ఆ గాంధీలేమో ఇలా హైదరాబాద్కు రావకుండా ముఖం చాటేసింది. ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ప్రజలు ప్రశ్నిస్తారని ఆ గాంధీలు ఇలా హైదరాబాద్కి వస్తలేరు, ముఖం చాటేసినటువంటి పరిస్థితి. ఇలా రివ్యూ చేయాల్సిన బాధ్యత లేదా? మరి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పాం, చట్టబద్ధత తెస్తామని చెప్పాం, ఇంకా ఎందుకు అమలు కాలేదని మరి ఆ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిని అడగాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఆ రోజు ఎన్నికల ముందు గల్లీ గల్లీ తిరిగిన గాంధీలు ఇవాళ ఎందుకు ముఖం చాటేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గ్యారంటీ కార్డుల కంటే కూడా రెచ్చిపోయి చెప్పిండు, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఎంత బాకీ పడ్డదో, ఆయా వర్గాలకు ఒక్కొక్క వర్గానికి ఎంత బాకీ పడ్డదో తెలియజేస్తూ బాకీ కార్డును విడుదల చేసుకోవడం జరిగింది. నాడు ఇది అభయహస్తమని బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇంటింటికి పంచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖం చాటేసింది. రాష్ట్ర ప్రజలకు ఇది అభయహస్తం